హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారండి? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. ఇదే వీడియోలోకి వస్తే మా వైజాగ్ దాదాపు మొన్న మధురవాడ పంపించారండి ప్యాకేజ్. పైనాపిల్ కాలనీ, అడివారం సైడ్ వెళ్ళే పైనాపిల్ కాలనీ నుంచి మన మదీనా బ్రదర్ వస్తున్నారు. 7.2 ప్యాకేజ్ ఇల్లు కట్టుకున్నాం భయ్య. మన ఛానల్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు వస్తున్నారు ప్యాకేజ్. ఇక్కడ ఒకసారి జూమ్ చేద్దాం. డెనాన్ 1900 అండి, సీల్ ప్యాక్ 1900 రిసీవర్ ఇస్తున్నాను. 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్ అండి. ఇది ఐఎఫ్కి హైదరాబాద్ కదా, కొంచెం ప్యాకేజీలు రెడీ ఉన్నాయి. మొత్తం 7.2 టవర్ 2, 4 సరౌండ్స్, ఒక సెంటర్ ఛానల్ అండి. JBL సబ్-ఊఫర్స్ 2 DL సబ్-ఊఫర్స్, అవి కూడా వీడియో పెడతాను. వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్. ఈ 5వ తారీఖు జీడిమెట్లో వచ్చేస్తాను. ఇప్పుడు మన మన మదీనా బ్రదర్ వచ్చి ఇవన్నీ కార్లో ఎక్కించుకెళ్ళిపోతారు. ఈ వీడియో చూడండి. నన్ను ఎంతగా ఆదరిస్తాను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరు కూడా ఉంటాను. చాలా మంది కాల్ చేస్తున్నారండి. ప్రతిదానికి నేను రిప్లై ఇస్తున్నాను. కొంతమంది ఎక్కడో కొనుక్కుంటాము, మీరు కొంచెం గైడెన్స్ ఇవ్వమంటున్నారు. అలాంటివి ఇవ్వనండి. ఎందుకంటే ఇన్ని విజిల్లో నా దగ్గర పర్చేస్ చేసిన దానికే నాకు టైం చాలట్లేదు. తప్పుగా అనుకోకండి, కొంచెం బిజీగా ఉన్నాను. చాలా మంది అప్రోచ్ అవుతున్నారండి. నా వీడియో చాలా బాగున్నాయి. ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఫోన్లు వస్తున్నాయి. ఎవరో ముందుగా మనకి కన్ఫర్మ్ చేసుకొని అడ్వాన్స్ పే చేస్తారో మీ దగ్గర విజిట్ చేస్తానండి. అంత దూరం నేను రమ్మంటే రాలేను సార్. కన్ఫర్మ్ చేసుకొని నేను ఇచ్చే కొటేషన్ మీకు ఓకే అనుకుంటే కన్ఫర్మ్ చేస్తేనే విజిట్ చేయడానికి వస్తాను. విజిట్ చేయడం కాదండి, డైరెక్ట్ అటాక్ అయినది. థియేటర్ 5 days 1 weekలో కన్ఫర్మ్ చేసేస్తాను, ఫిట్టింగ్ అయిపోద్ది. ఈ వీక్లో శారీ ఎలక్ట్రానిక్స్ వారు మనకి ఇక్కడ పలాస అండి అకోస్టిక్ వరకు ఇచ్చారు. మళ్ళీ ఇది 2వసారి మా ఇద్దరం జరగడం జరుగుతుంది. హైదరాబాద్ అయిన తర్వాత వెళ్తానండి. కొంచెం ఈ మధ్యలో కొన్ని ప్యాకేజీలు ఉన్నాయని పంపించుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్. నేను ఉంటుంది విశాఖపట్నం NED బాజీ జంక్షన్ దగ్గర, అన్నా క్యాంటీన్ ఆపోజిట్ దగ్గర అండి. లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఉంటుంది నా షాపు. ఎవరైనా సైట్ విజిట్ చేయడానికి నాకు 2 రోజుల ముందు చెప్పండి. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి భయ్యా ఉన్నా అంటే ఉన్నాయండి, అటు ఇటు వెళ్ళిపోతుంటాను. షాప్కి అంటారా, షాప్ కూడా ఎవరు ఉన్నారో అవి చూస్తూ ఉంటారు కాదండి. ఓనరు నేను, కేంద్రం నేనే. నాతో పాటు నా ఫ్రెండ్ రమేష్ ఉంటాడు. నాతో పాటు ఎక్కడికైనా వచ్చేస్తాడు. ఎవరు ఉండరండి షాప్ దగ్గర. వర్క్ అవుతున్నప్పుడే ఉంటాను. మ్యాక్సిమం ఎవరైనా రావాలి దూరం నుంచి అనుకుంటే 2 days ముందే నాకు టైం చెప్పండి. నేను ఆ రోజు మీకోసం వెయిట్ చేస్తాను. ఇంకా సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. డోర్ పడుతుందా? డోర్ నించోబెడితే అవుతా? నించోబెట్టాలి సబ్బో, అప్పుడు పైకి లేచిపోయినా పర్లేదు. సెంటర్ ఛానల్ డోర్ పడిపోతుందా? కూడా ఒకసారి పడిపోతే వెనకాల ముందు పెట్టేది పడదు, తీసే ముందు నెట్టేదా? చూసాను అదృష్టం అదే. మొత్తం ప్యాకేజ్ అంతా ఎక్కించేస్తున్నామండి. సభ మాట్లాడుతూ ఎక్కించేసుకుంటాం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. ప్రతి ఒక్కరు మన దగ్గర డెమోకి వచ్చిన తర్వాత ఎవరికి సౌండ్ అనేది నేను రమ్మంటానండి. తెలియని వాళ్ళకి చాలా మంది తెలియదు కదా. అంటే ఇంత డబ్బులు 1 లక్ష రూపాయల్లోని హోమ్ థియేటర్ అంటే మన మధ్యతరగతి కుటుంబం చాలా కష్టం. కానీ దాని మీద ప్రేమ ఎటువంటిది అంటే అండి, అది ఎంతకైనా తెగిస్తుంది. అది మనలాంటి వాళ్ళే పెడతాం, కానీ డబ్బు ఉన్నాడు ఎవడు కూడా ఎంత పెట్టరు. ఎందుకంటే సౌండ్ మీద మన చిన్నప్పుడు అపారమైన, అది చిన్నప్పుడు చూసారండి థియేటర్లోని సరౌండింగ్ ఎలాగెళ్తుంది, ఉదయం ఎలాగెళ్తుంది, మనకెందుకు ఎలాగరాదు అని ఉంటుంది కదా. అలా కాకుండా మన బ్రదరు ఇక్కడ మన వైజాగ్ పైనాపిల్ కాలనీ మదీనా బ్రో నాకు అప్రోచ్ అయ్యాడు. ఒక 1 month 3 months అవుతుంది బ్రో. 3 months బ్యాక్ వచ్చారు. మామయ్య గారు మీరు వచ్చారు కదా. వచ్చి 10 అరగంట కూర్చొని, ఎక్కువసేపు కూడా లేరు, ఒక అరగంట కూర్చొని సౌండ్ వినగానే ఇంకా మాట్లాడలేదు. భయ్యా అది ఎంత అన్నారు, నేను చెప్పాను, మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ అప్పుడే నాకు మరుసటి రోజు ఇంటికి పిలిపించి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. స్టార్ట్ చేయండి సార్. ఈ రోజు మొత్తం ప్యాకేజ్ తన కార్లో ఎక్కించడం చూశారు కదా. ఏదైనా జెన్యున్ వెళ్ళిపోతానన్నా, ఇది ఎంత రేటు అది అంత రేటు అని కాకన్నా, స్వార్థంగా లేకన్నా చెప్తున్నానన్నా. మీకు తీసుకున్నారు కదా, ఇక్కడతో చేతులు దులిపేసుకొని వదిలేసుకోవడం క్యారెక్టర్ అయితే నాది కాదు. మీరు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈశ్వర్ హోమ్ థియేటర్ ఎప్పుడు మీతో ఉంటారండి. తను నా వీడియోస్ కంటిన్యూగా ఫ్యామిలీ అంతా ఫాలో అవుతారంట.
ఎప్పటి నుంచో ఉన్నది భయ్యా. మీరు వచ్చిన తర్వాత మీ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎలా ఉంది భయ్యా? చాలా అన్న, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఫస్ట్ వచ్చిన రోజున మా మావయ్య నేను వచ్చామండి. వచ్చి చూడగానే వెంటనే ఇంకా ఫిక్స్ అయిపోయాడు మైండ్గానే. మా మావయ్య అయితే మరీ ఫిక్స్ అయిపోయాడు. ఇంకా చాలా లైకింగ్ చేసి అందుకే నెక్స్ట్ రోజున అంటే మనకి అక్కడ ఎలా ఏంటనే ప్లానింగ్ తెలియదు హౌస్లో. సో అందుకోసం మన ఈశ్వర్ బ్రోగన్ రప్పించేసి ఎలా వైర్ లాగాలి, దానికి ఎలా మనకి స్పీకర్ వైర్స్ ఎలా రావాలి, దాని యొక్క ఎక్విప్మెంట్ ఏంటి, సెట్టింగ్స్ కనుక్కున్న తర్వాత నేను వెంటనే నా వర్క్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఉండగానే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాను బ్రో. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను అదే ఇల్లు కట్టుకునే కళ ఇంకా నాకు ఎవరు లేదు, తనకు అవుతుంది. నాకు వెంటనే దీనికి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. ఇల్లు చాలా బాగా కట్టుకుంటున్నారన్న. తిను చేసే వృత్తి అన్న ఎంత చదువుకున్నారు నిన్న నేను షాక్. అసలు అయితే ఏం చదువుకోలేదేమో అనుకున్నాను. అని చదువుకన్నా బీటెక్ చేశారంటే మళ్ళీ చేసే వృత్తి చికెన్ సెంటర్. అలాగని తక్కువ అంచనా అయ్యండి బ్రదర్. దానివల్ల ఒక 10 మంది బతుకుతారు చికెన్ షాప్ లో. సక్సెస్ అయ్యమంటే దానివల్ల 10 మంది బతుకుతారు కదా, కంపల్సరీ 10 మంది బతుకుతారు. ఈ మధ్యన కొంచెం డల్ అయింది కానీ మళ్ళీ అందుకుందండి. దరిద్రులు అందరూ కొంచెం చెప్తున్నారు చికెన్ తినకూడదు, చికెనే తినాలండి రూల్. అంటే ఎంత తినాలో అంత తినాలి. పిల్లలకి మాత్రం ప్రోటీన్ అండి అది. మంచిగా వీళ్ళు వెళ్ళి చూడాలి ఒకసారి. చూస్తే బాగా అర్థమవుతుంది ఎంత వ్యాపారం అవుతుందంటే. అది బాగుంటే మంచి చికెన్ ఇస్తున్నారు కాబట్టి మార్కెట్ లో బాగున్నారు. థ్యాంక్ యూ బ్రో, ఎంత దూరం వచ్చి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను మీ ఫ్యామిలీ అందరికి రుణపడే ఉంటాను బ్రో. ఇల్లు అయిపోగానే ఇది వీడియో పెడతానండి. అప్పుడు అంటే మనం ఏమి ఇస్తున్నామో తెలియాలని చెప్పి చిన్నది కాన్వర్సేషన్. ఇలా ఎప్పుడు నేను పెట్టను, అడగను. ఎందుకు పెట్టాలి అనిపించింది మా బ్రదర్తోనే. నిన్న ఒక ఇద్దరైతే తండ్రి కొడుకులు వచ్చారు బ్రో రాజమండ్రి నుంచి. మొన్న 7.2 రిసీవర్ యమహా పెట్టి ఉంటాను, ఆ వీడియో చూసి ఉంటారు. సేల్ పెట్టాను. నిన్న వచ్చారు తండ్రి కొడుకులు వచ్చారు బస్సులోనే. వచ్చి రిసీవర్ పట్టుకెళ్ళిపోయారండి. రిసీవర్ కొనడానికి వచ్చారు. ప్యాకేజ్ కి ఈ 2 రోజులు చెప్తున్నారు, మీ దగ్గర తప్ప నా దగ్గర చేయించుకున్నా ఎక్కడ కొనరానిసారు. డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి భయ్యా, ఇది వెళ్ళిపోయి బీరో కింద పెట్టడమే. దీని ప్యాకేజ్ మీరే రెడీ చేసి ఇవ్వాలని చెప్పి 7.2 ప్యాకేజ్ కి ఓకే చేశారు. సేమ్ టు సేమ్ కాస్ట్. అంటే మనోడు ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చాడు కానీ తక్కువ. వైజాగ్ నా పక్కన ఉన్నవాడు తక్కువ కాదు. ఎవరినైనా ఒకలా చూస్తానండి, మనోడికి అని అలా చూడను. కొంచెం మా ఊళ్ళంటే కొంచెం అభిమానం ఎక్కువే కదండి బాబు, పక్కన ఉన్నారు. అంటే ఇంకా సెలవు తీసుకుంటాం. ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. థ్యాంక్ యూ. 1 వీక్ అయినా పర్లేదు బ్రో. హై ఫ్రెండ్స్, బాగున్నారండి? తను వచ్చారు చూసారు, తన మాటల్లో అంత నిజాయితీ ఉందో. కష్టపడినోడికి ఎప్పుడు కూడా ఒక సంతృప్తి ఉంటుందండి. అది కష్టం విలువ తెలిసినోడికి తెలుసు. ఈ రోజు వచ్చేసరికి డేటు థర్స్డే కనబడుతుంది అబ్బాయి. ఓకే, థర్స్డే 29 లక్షవారం అండి. అంటే గురువారం కూడా అంటారు కదా. మనకి దాదాపు 2 months బ్యాకే 50,000 అడ్వాన్స్ ఇచ్చారండి. 45 ఇచ్చాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడండి, ఇప్పుడే ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ మదీనా బ్రో. ఇంకా ఈశ్వర్ హోమ్ దగ్గర సెలవు తీసుకుంటూ మంచి ప్యాకేజీలతో వస్తూనే ఉంటారండి. నెక్స్ట్ హైదరాబాద్ జీడిమెట్లో కలుద్దాం. తర్వాత మన పలాస, శ్రీకాకుళం సరే పలాస ఉంటుంది కండి, పలాసాలో కలుద్దాం. ఇంకా సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.